ఇదేమో పట్టుకొచ్చిన పువ్వు, బతుకమ్మకి కలర్ కలర్ ఫ్లవర్స్ పెడతారు కదా, బతుకమ్మ పువ్వు ఇది. ఇక్కడ ఇది రోజ్ ఫ్లవర్స్, రోజ్ చెట్టు. ఇదా ఇది రనాపాల. ఇది ఏం చేస్తారు పిన్ని? స్టోన్స్ అయితే రసం తాగుతారు. అవునా, ఇది చెప్తా. ఇది రనాపాల అంటారు. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఏదైనా స్టోన్స్ అయితే కదా కడుపులా, అది దానికి అప్పుడు దీన్ని జ్యూస్ తాగితే క్యూర్ అవుతుంది అనమాట. అందుకే ఇది పనికి వస్తుంది ఆ టైంలో. ఇది లిల్లీ ఫ్లవర్స్ చెట్టు. ఎంత బాగున్నాయి చూడు లిల్లీ ఫ్లవర్స్. వావ్, క్లియర్ గా వీడియో దియు. ఎంత స్మెల్ అయితే సూపర్ ఉంది. కందికాయ చెట్టు ఇది. దాని మధ్యలో అమ్మాడ తొండ ఉంది. వాళ్ళు చేనోళ్ళు రాలే ఫ్రెండ్స్, వచ్చారంటే కలబంద, వాడ కలబంద. ఇగో ఇగో ఇక్కడ. ఇదేం పువ్వు పిన్ని? చామంతి పువ్వు. అవునా, బాగుంది ఫ్లవర్. బాగుంది కదా ఫ్లవర్. ఇది ఏంటి? చామాకు కదా? చామగడ్డ. ఇదేంది? అదేంటి చామగడ్డది? ఈ చామగడ్డ. బెండకాయ చెట్టు చూపిస్తా. ఇగో ఇగో బెండకాయ చెట్టుకి. ఇక ఇది మొత్తం బెండకాయ చెట్టు. ఇక బెండకాయలు కాసినాయి. ఇవేమో పోక పూలంట, బతుకమ్మకి స్పెషల్. ఇక ఇది వైట్ మందారం పువ్వు, వైట్ కలర్ మందారం. ఇదేమో చిన్న ఫ్లవర్స్. ఇక ఇవేమో గొర్రెంక పూలు అంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్ గా. ఇక ఇది తమలపాకు, బెనారస్ తమలపాకు చెట్టు. ఇక ఇది వంకాయ చెట్టు. ఇక వంకాయ ఎంత బాగుంది కదా, క్యూట్ ఉంది. ఇంకా ఇగో కాకరకాయ చెట్టు. ఇక్కడ చిన్న కాకరకాయ ఇప్పుడే కాస్తున్నాయి. ఎంత బాగున్నాయి చెట్లు. టమాటో. ఇక ఇది కనకంబరాల చెట్టు. ఇక కనకంబరాలు. ఈ ఫ్లవర్స్ చామంతి పువ్వు. ఇది సన్ఫ్లవరా? సన్ఫ్లవర్ లాంటిది అంట ఇది. ఇక ఇది చిన్న టమాటా. చిన్న చిన్న టమాటాలు, చిన్న చిన్న టమాటాలు. ఎంత ముద్దుగా ఉంది కదా టమాటాలు. ఇక ఇది చిక్కుడుకాయ. ఇది చిక్కుడుకాయ చెట్టు. కాలే. ఇదేం చెట్టు అసలు? ఆయలాకు ఉంటుంది చూడు. కందికాయ చెట్టు. కందికాయనా ఇది? ఇక కాకరకాయలు. ఇవన్నీ చెట్లే ఇక్కడ ఉన్న చెట్టు. వంకాయ చూసిన ఫ్రెష్. ఇవి వండుకొని తింటే అబ్బాయి ఏమన్నా టేస్ట్ ఉంటుందా?